మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంటిన్యూషన్ చూస్తున్నాం. సో ఇక్కడ ఈక్వేషన్ ఫైండ్ ది ఆల్ రూట్స్ ఆఫ్ ది ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్. సో దీని ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి ఎన్ని రూట్స్ ఉంటాయి? 4 రూట్స్ ఉంటాయి. అన్ని రూట్స్ కనుక్కోమంటున్నాడు. అందులో వన్ ఆఫ్ ది రూట్ 2 ప్లస్ రూట్ 3 అన్నాడు. సో 2 ప్లస్ రూట్ 3 అనేది ఇర్రేషనల్. ఇక్కడ ఈ ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియంట్ రేషనల్. సో ఇప్పుడు ఆల్ కోఎఫిషియంట్స్ రేషనల్ అయితే ఎనీ పాలినామియల్ ఈక్వేషన్ లో మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఇఫ్ ఆల్ కోఎఫిషియంట్స్ రేషనల్ అయితే ఏ ప్లస్ రూట్ బి వన్ ఆఫ్ ది రూట్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. అదే ఆల్ కోఎఫిషియంట్స్ రియల్ నెంబర్ అయితే ఆల్ కోఎఫిషియంట్స్ రియల్ అయితే వన్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఏ ప్లస్ ఐబి అయితే ఆల్ కోఎఫిషియంట్స్ రియల్ అయితే వన్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఇట్లా కాంప్లెక్స్ ఇమాజినరీ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. ఎప్పుడు ఇది? సో ఇప్పుడు ఏబి ఇక్కడ ఆల్ కోఎఫిషియంట్స్ ఆర్ రియల్ నెంబర్స్. ఇది ఎప్పుడు? ఆల్ కోఎఫిషియంట్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. మరి ఇక్కడ కోఎఫిషియంట్స్ అన్ని కూడా రేషనలే కాబట్టి వన్ ఆఫ్ ది రూట్ ఇర్రేషనల్ ఉంటే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. అంటే 2 ప్లస్ రూట్ 3 రూట్ అని ఇచ్చాడు కాబట్టి సో కోఎఫిషియంట్స్ అన్ని కూడా రేషనలే కాబట్టి 2 మైనస్ రూట్ 3 కూడా రూట్ అవుతుంది. సో 2 రూట్స్ వచ్చేసినాయి. ఇంకా 2 రూట్స్ కావాలి. ఒకవేళ థర్డ్ డిగ్రీ అయితే ఈజీ చేసేవాళ్ళం. ఇక్కడ ఫోర్త్ డిగ్రీ అన్నాడు. అంటే థర్డ్ డిగ్రీ అయితే ఏం చేసేవాళ్ళం? సో 3 రూట్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ 2 రూట్స్ తెలుసు. సో 1 రూట్ తెలుసు, సెకండ్ రూట్ తెలుసు, థర్డ్ రూట్ ఆల్ఫా అనుకొని సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కుంటే మీకు వచ్చేస్తుంది. సరే ఇక్కడ అది ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చాడు. సరే మరి 2 రూట్స్ తెలుసు కాబట్టి ఆ 2 రూట్స్ తోటి ఈక్వేషన్ ఏమవుతుందో చూద్దాం. అంటే 1 రూట్ తెలుసు అంటే ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఆ రూట్స్ తో ఫామ్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటితోటి ఫామ్ అయ్యే ఈక్వేషన్ ఏమొస్తుందంటే ఎక్స్ మైనస్ 2 ప్లస్ రూట్ 3. సో అదర్ రూట్ ఏంటి? ఎక్స్ మైనస్ 2 మైనస్ రూట్ 3. సో వీటితో ఫామ్ అయ్యే ఒక ఈక్వేషన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఎక్స్ మైనస్ 2 ఉంది. దీన్ని కొద్దిగా డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేస్తే లెంతీ అవుతుంది. కొద్దిగా టెక్నికల్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 2 సో మైనస్ రూట్ 3 ఇలా రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాను చూద్దాం. ఇంటూ అలాగే ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ 2 సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సో ప్లస్ రూట్ 3. ఇప్పుడు ఎలా ఉంది ఈక్వేషన్ చూడండి. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఇది ఏ మైనస్ బి టైప్లో ఉంటే ఇది ఏ ప్లస్ బి ఉంది. ఎందుకు ఇలా అడ్జస్ట్ చేశామంటే సో క్వశ్చన్ ఇలా వచ్చేస్తే అప్పుడు మల్టిప్లికేషన్ చేయడం ఈజీ. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి ఏమొస్తుంది? ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి? రూట్ 3 స్క్వేర్. సో ఇదేంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 రూట్ 3 స్క్వేర్ అంటే 3. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1. సో ఈ 2 రూట్స్తో ఫామ్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు అంటే ఇది రూటు ఇది కూడా రూట్ కాబట్టి అప్పుడు ఈ రెండు ఏమవుతాయి? ఫ్యాక్టర్స్ అవుతాయి. దేనికి? ఇచ్చిన ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆ వచ్చిన ప్రొడక్ట్ కూడా ఏమవుతుంది? ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని పెట్టి దాన్ని డివైడ్ చేస్తే అదర్ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. సో ఏం చేస్తామంటే అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 పెట్టి దీన్ని డివైడ్ చేస్తే మీకు అదర్ ఫ్యాక్టర్ వస్తుంది. సో 2x³ మైనస్ 16x స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 7. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎక్స్ పవర్ 4, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత? ఎక్స్ పవర్ 4. ఎలా డివైడ్ చేయాలో తెలియపోతే చూసుకోండి. ఎక్స్ పవర్ 4 ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏంటి? ఎక్స్ స్క్వేర్. సో దేంతో డివైడ్ చేయాలంటే అప్పుడు మీరు ఎక్స్ పవర్ 4 బై ఇందులో హైయెస్ట్ పవర్ బై ఇందులో హైయెస్ట్ పవర్ చేస్తే సో అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ రాసే ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ రాస్తున్నాం పైన. సో ఆ చెవిలో రాయాల్సింది ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమొస్తుంది? ఎక్స్ పవర్ 4 ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 4x మైనస్ 4x³ ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్. సో నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఏమొస్తుంది? 6x³ మైనస్ 16x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ మైనస్ 17x స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 7. సో నెక్స్ట్ ఏం కావాలి? ఇక్కడ నెక్స్ట్ హైయెస్ట్ పవర్ ఎంత? 6x³ బై ఎక్స్ స్క్వేర్ చేస్తే నెక్స్ట్ టర్మ్ ఏంటో తెలుస్తుంది. సో 6x³ బై ఎక్స్ స్క్వేర్ అప్పుడు ఏమొస్తుంది మీకు? 6x. కాబట్టి ఇక్కడ 6x రాస్తే బెస్ట్. సో 6x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంత? 6x³ నెక్స్ట్ 6x ఇంటూ మైనస్ 4x మైనస్ 24x స్క్వేర్
నెక్స్ట్ 6x ఇంటూ 1 6x. సో మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తే సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ప్లస్ సైన్ చేంజ్ అవుతుంది కదా, సో ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి మైనస్. సో 24 మైనస్ 17 అంటే ప్లస్ 7x². నెక్స్ట్ ఇది మైనస్ 28x ప్లస్ 7. సో నెక్స్ట్ ఇప్పుడు ఏముంది ఇక్కడ ఆగేష్ పవర్ 7x². 7x² బై x² అంటే ఎంత 7 కాబట్టి ఇక్కడ 7. సో కోషంట్ 7 అవుతుంది. సో ఇప్పుడు 7 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 7x² మైనస్ 7 ఇంటూ 4 28x 7 ఇంటూ 1 ప్లస్ 7. సో సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. సో రిమైండర్ ఎంత 0. ఈ సెంటర్లో ది డివిడెండ్ ఇది ఇంకో పేరు పెడతాం g(x) అన్నాం. సో దేంతో డివైడ్ చేస్తున్నాం దాని డివైజర్ f(x). నెక్స్ట్ ఇక్కడ కోషంట్ ఏదో వచ్చిందో అది q(x), రిమైండర్ ఏదో వచ్చిందో అది r. ఇప్పుడు g(x) అంటే ఏంటి డివిడెండ్. సో డివిడెండ్ అంటే ఏంటి g(x) ఏం రాస్తాం డివైజర్ ఇంటూ, సో వాట్ ఈస్ ద డివైజర్ హియర్ f(x) ఇంటూ కోషంట్. కోషంట్ ఏంటి q(x) ప్లస్ r. సో ఏదన్నా ఒక పాలినామియల్ ఈక్వేషన్ని ఇట్లా f(x) బై డివైడ్ చేస్తే డివైజర్ అవుతుంది, వచ్చిన కోషంట్ q(x) అయితే సో ఆ పాలినామియల్ ఈక్వేషన్ ఏంటి g(x) ని ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఇదేంటి దేనైతే డివైడ్ చేస్తున్నాం దాన్ని డివిడెండ్ అంటాం. సో డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. సో ఇక్కడ ఫ్యాక్టర్ అవుతుంది ఎగ్జాక్ట్ రిమైండర్ 0. సో రిమైండర్ 0 అయితే అప్పుడు ఎగ్జాక్ట్గా ఫ్యాక్టర్ అవుతుంది. సో r వాల్యూ ఎంత 0. అంటే ఇప్పుడు g(x) అంటే ఏంటి ఇక్కడ g(x) అంటే ఏంటి f(x) ఇంటూ q(x). సో రిమైండర్ 0 అయిపోయింది కాబట్టి సో ప్రొడక్ట్ ఆఫ్ ది టూ టర్మ్స్ అయినాయి కాబట్టి సో ఇవి ఏంటి అంటాం ఫ్యాక్టర్స్ అంటాం. సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఏంటి x² మైనస్ 4x ప్లస్ 1. అప్పుడు అదర్ ఫ్యాక్టర్ ఏంటి x² ప్లస్ 6x ప్లస్ 7. ఇప్పుడు మనకు ఆ g(x)ని ఏం రాయొచ్చో చూద్దాం. సో ఇచ్చిన ఈ క్వశ్చన్ ఈ మొత్తాన్ని g(x) అంటున్నాం. సో g(x) ఈక్వల్ టు ఇచ్చిన క్వశ్చన్ ఈక్వల్ టు డివైజర్ ఏంటి x² మైనస్ 4x ప్లస్ 1 ఇంటూ కోషంట్ ఏంటి x² ప్లస్ 6x ప్లస్ 7. సో ఆల్రెడీ దీని ఫ్యాక్టర్స్ తెలుసు. దీని ఫ్యాక్టర్స్ ఏంటి 2 ప్లస్ √3, ఇంకో ఫ్యాక్టర్ ఏంటి 2 మైనస్ √3. ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ కనుక్కుంటే సో కంప్లీట్గా 4th డిగ్రీ రూట్స్ వచ్చేస్తాయి. మరి దీనికి ఫ్యాక్టరేషన్ అంటే ఇది క్వాంటిటీ కదా, సో ఫ్యాక్టరేషన్ చేసేయండి. సో ఇప్పుడు సెకండ్ ఫ్యాక్టర్కి రూట్స్ కనుక్కుందాం. సో x² ప్లస్ 6x ప్లస్ 7 ఈక్వల్ టు 0 దీని రూట్స్. సో మల్టిప్లికేషన్ చేస్తే 7 రావాలి, యాడ్ చేస్తే 6 రావాలి. సో అలాంటి పాసిబిలిటీస్ ఏం లేవు. సో కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరేషన్ రావట్లేదు. రానప్పుడు మీరు రూట్స్ కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్. ఫ్యాక్టరేషన్ వస్తే ఫ్యాక్టరేషన్ చేస్తారు, రానప్పుడు సో ఈ ఫార్ములా యూజ్ చేసేయండి బై 2a. సో బి ఇది ఏ అంటే ఇక్కడ x² కోఎఫిషియంట్ a వాల్యూ 1, b వాల్యూ ఎంత 6, కాన్స్టెంట్ ఎంత 7. సో సబ్స్టిట్యూట్ చేయండి. సో -b అంటే -6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b². సో 6² అంటే 36 మైనస్ 4 a వాల్యూ 1 c వాల్యూ 7. సో 4 ఇంటూ 1 ఇంటూ 7 సో 28. సో బై 2a సో 2. సో అప్పుడు ఏమొస్తుంది -6 ప్లస్ ఆర్ మైనస్ సో రూట్ ఆఫ్ సో 36 మైనస్ 28 అంటే 8. సో రూట్ ఆఫ్ 8 అంటే ఎంత 4 ఇంటూ 2 అంటే 2√2 వస్తుంది. సో 2√2 బై 2. సో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే -3 ప్లస్ ఆర్ మైనస్ √2 వస్తుంది. కాబట్టి అదర్ రూట్స్ ఏమొస్తాయి సో ఆల్రెడీ ఇక్కడ 2 రూట్స్ వచ్చేసినాయి కాబట్టి సో ఆల్రెడీ ఒక రూట్ ఇచ్చాడు, కోఎఫిషియెంట్స్ అన్ని కూడా రేషనల్ కాబట్టి అదర్ రూట్ చెప్పేసాం. సో దాని తర్వాత ఇది డివైడ్ చేస్తే సో ఆ సెకండ్ ఫ్యాక్టర్ వచ్చింది. సో దీని రూట్స్ మనకి ఏమొచ్చినాయి ఒకటి ఏంటి -3 ప్లస్ √2, ఇంకోటి ఏంటి -3 మైనస్ √2. సో రిమైనింగ్ రూట్స్ వచ్చేసినాయి. సో రిమైనింగ్ రూట్స్ ఏంటి ఒకటి 2 మైనస్ √3, ఇంకోటి -3 ప్లస్ √2. సో 4th రూట్ ఏంటి -3 మైనస్ √2. సో నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ ఇంతకుముందు బ్రీఫ్ చెప్పాను, మరోసారి చూడండి. సో రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దాని కోఎఫిషియెంట్స్ ఏంటి ABC.
నెక్స్ట్ డిస్క్రిమినెంట్ కనుక్కుంటాం డెల్టా, దాన్ని ఏమంటాం డెల్టా కానీ డి కానీ అంటాం. సో డి డిస్క్రిమినెంట్ అంటే ఏంటి b² - 4ac. సో మామూలుగా ఫ్యాక్టరేషన్ వస్తే మనం రూట్స్ ఫ్యాక్టరేషన్ వేసి కనుక్కోవచ్చు. ఒకవేళ ఫ్యాక్టరేషన్ రానప్పుడు సో ఈ ఫార్ములా వాడతాం ఏంటి -b ± b² - 4ac/2a. సో ఈ ఫార్ములా దీని ఇదంతా రాసే బదులు దీని బ్రీఫ్గా డి అని రాస్తాం. సో ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. సో డెల్టా అనేది గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతాయి. సో ఒకసారి ప్లస్ ఇంకోసారి మైనస్ తీసుకుంటే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. సో నెక్స్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్, ఇంతకుముందు ఆ రెండు రూట్స్ ని యాడ్ చేస్తే అంటే ఒకసారి ఏంటి -b+√b² - 4ac. సో రెండో రూట్ ఏంటి -b - √b²-4ac. సో రెండింటిని యాడ్ బై 2a. సో రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ పాజిటివ్ పార్ట్ ఇక్కడ నెగిటివ్ పార్ట్ క్యాన్సిల్ అయిపోయి సో డినామినేటర్ రెండిట్లో సేమే 2a, న్యూమేటర్లో -b -2b వస్తుంది. సో 2 క్యాన్సిల్ అయితే మీకు సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి -b/a. సో b అంటే ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్. సో -x కోఎఫిషియంట్ బై a అంటే ఏంటి x² కోఎఫిషియంట్. సో సమ్ ఆఫ్ ది రూట్స్ ని ఏమంటాం ఎస్ అంటాం. సో దాని ఫార్ములా ఏంటి -b/a అంటే వర్డ్స్ లో చెప్పాలంటే -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, సో రెండింటిని ప్రొడక్ట్ చేసేయండి. సో ఇది a+b అంటే ఇది a-b టైప్ లో ఉంది. సో a+b అంటే a-b అంటే a² - b² లో మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేస్తే మీకు c/a వస్తుంది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కాన్స్టెంట్ టర్మ్ బై x² కోఎఫిషియంట్ వర్డ్స్ లో రాస్తే. అలాగే డిఫరెన్స్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే -b క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇదేంటి d కదా. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే సో √d - అంటే ప్లస్ అవుతుంది. అంటే సబ్ట్రాక్ట్ చేస్తే ఇది మైనస్ ఇది చేస్తే -b క్యాన్సిల్ అయిపోయి సో √d - అంటే 2√d/2a వస్తుంది. 2 క్యాన్సిల్. సో √d/a వస్తుంది. √d/a అంటే సో హయ్యర్ రూట్ మైనస్ లోయర్ రూట్ వేసేస్తే మీకు ఇలా వస్తుంది. సో అంటే √డిస్క్రిమినెంట్ బై x² కోఎఫిషియంట్. ఇది థర్డ్ వన్ అవసరం లేదు, గుర్తుపెట్టుకోవద్దు. సో పై రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఒకవేళ అవసరం అయితే జస్ట్ ఏం చేస్తారు డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా మైనస్ బీటా అడిగాడు అనుకోండి. సో ఫార్ములాని గుర్తుపెట్టుకోబాకండి. ఆల్ఫా మైనస్ బీటా అంటే ఏం రాయొచ్చు. సో మీరు ఫస్ట్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ కనుక్కోండి. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. సో ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ నోన్ టర్మ్స్లో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -4 ఆల్ఫా బీటా అని రాయొచ్చు. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే తెలుసు ఏంటది -b/a స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఏమొస్తుంది b²/a² వస్తుంది. -4 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి c/a. సో ఎల్సిఎం చేసేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది b² - 4ac బై ఎల్సిఎం చేసేసారు కాబట్టి అది ఏమొస్తుంది a² వస్తుంది. సో ఇక్కడ ఆల్ఫా మీన్స్ బీటా హోల్ స్క్వేర్. అది మనకి ఆల్ఫా మీన్స్ బీటా కావాలంటే ఏం చేయాలి స్క్వేర్ రూట్ అప్లై చేయాలి. సో అంటే ఆల్ఫా మీన్స్ బీటా అంటే అప్పుడు ఏంటి స్క్వేర్ రూట్ పోతుంది. ఇక్కడ ఆల్ఫా మీన్స్ బీటా హోల్ స్క్వేర్ కదా. సో కాబట్టి స్క్వేర్ రూట్ వచ్చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ a² అంటే ఏంటి √a² అంటే a. సో అదే కదా. సో √d/a. సో ఒకవేళ అవసరమైతే ఇలా చేస్తారు. ఫార్ములా ప్రతి దానికి అవసరం లేదు. గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి. లేదంటే సో ఆల్ఫా మీన్స్ బీటా కావాలంటే ఇలా చేయాలి ప్రాబ్లం. అంటే ఆల్ఫా మీన్స్ బీటా హోల్ స్క్వేర్ కనుక్కోండి, ఆ తర్వాత రూట్ అప్లై చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఆల్ఫా బీటా అయితే అప్పుడు ఆ ఈక్వేషన్ ఏం రాయొచ్చు. సో రూట్స్ తెలుసు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఆల్ఫా బీటా అయితే అప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి ఫ్యాక్టర్స్ ఏంటి x - ఆల్ఫా x - బీటా వాటిని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో దీన్ని మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేస్తే x² టర్మ్ తర్వాత మల్టిప్లికేషన్ చేసి x టర్మ్ సపరేట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. అంటే ఇదేంటి ఆల్ఫా ఎక్స్. నెక్స్ట్ ఇది ఏంటంటే -βx. సో -x కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x. నెక్స్ట్ ఇది ఏంటి ఇది మైనస్ ఇంటూ మైనస్ ఇలా వస్తుంది. మొత్తం సింప్లిఫికేషన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. అంటే ఇది x² - ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి సమ్ ఆఫ్ ది రూట్స్. సో సమ్ ఆఫ్ ది రూట్స్ని ఎస్ అంటున్నాను. ప్లస్ ఇదేంటి ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్.
అంటే ఆల్ఫా బీటా రూట్స్ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రెండు రూట్స్ తెలిస్తే అప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు 0. సో రూట్స్ తెలిస్తే సో మీరు ఏం చేస్తారు జస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ అంటే రెండు రూట్స్ 3, 4 ఉన్నాయి అనుకోండి అప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ 3 + 4 ఎంత 7x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత 12. సో రాస్తే అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో దీన్ని ఫ్యాక్టరేషన్ చేసి 0కి ఈక్వేస్తే అవి రూట్స్ వస్తాయి. సో రూట్స్ తెలిస్తే మనం రాసేయచ్చు. అలాగే ఒక రూట్ 2 + √3 ఇంకో రూట్ 2 - √3 అయితే అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? సో ఫస్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కుందాం. సమ్ అంటే ఏంటి రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? సో +√3 - √3 క్యాన్సిల్ అయ్యి 2 + 2 ఎంత 4. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే రెండింటి ప్రొడక్ట్ a + b × a - b అంటే ఏమొస్తుంది? a² - b² అంటే ఎంత 2² అంటే 4 - b² అంటే ఎంత √3². సో 1. సో సమ్ ఆఫ్ ది రూట్స్ తెలుసు ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ తెలుసు అప్పుడు ఈక్వేషన్ ఏం రాస్తాం x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత 1. సో రూట్స్ తెలిస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డైరెక్ట్గా ఇలా రాసేయచ్చు. అలాగే కాంప్లెక్స్ ఉన్నా కూడా ఒక రూట్ 3 - i ఒకవేళ కోఎఫిషియెంట్స్ రియల్ అయితే ఇంకో రూట్ ఏమవుతుందంటే దాని కాంజుగేట్ అవుతుంది 3 + i. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా రెండింటిని యాడ్ చేస్తే -a + a క్యాన్సిల్ అయిపోయి 6 వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే a² అంటే 3² ఎంత 9 మైనస్ b² అంటే i² అంటే ఎంత -1. సో ఎంత వస్తుంది 9 - ప్లస్ అవుతుంది సో 10 అవుతుంది. కాబట్టి అప్పుడు ఈక్వేషన్ ఏంటి x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత 6 × x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత 10 ఈక్వల్ టు 0. సో రూట్స్ తెలిస్తే సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కనుక్కొని ఆ ఈక్వేషన్ రాసేయచ్చు. నెక్స్ట్ ఇట్లా ఆల్ఫా బీటాల మధ్య రిలేషన్స్ అడుగుతాడు కొన్ని క్వశ్చన్స్. సో నెక్స్ట్ ఆల్ఫా బీటా మధ్య ఇట్లా రిలేషన్స్ అడుగుతాడు α³ + β³. సో ఈ టెక్నిక్ చూడండి ఇక్కడ సిమెట్రిక్ అంటున్నాం. సిమెట్రిక్ అంటే ఏంటంటే సపోజ్ ఇది ఒక కండిషన్ ఇచ్చాడు. దీన్ని సిమెట్రిక్ ఎప్పుడు అంటామంటే ఆల్ఫా ప్లేస్ లో బీటా బీటా ప్లేస్ లో ఆల్ఫా రాసిన అదే ఈక్వేషన్ వస్తే దాన్ని సిమెట్రిక్ అంటాం. సో ఇక్కడ ఆల్ఫా ప్లేస్ లో బీటా పెడితే సో ఈ బీటా³ ఇక్కడ వస్తుంది అదే వస్తుంది. చూడండి ఆల్ఫా ఉన్న దగ్గర బీటా పెట్టండి బీటా దగ్గర ఆల్ఫా పెట్టండి కాబట్టి అదే వస్తుంది కాబట్టి రివర్స్ ఆర్డర్ వస్తుంది. అంటే ఫస్ట్ β³ వస్తుంది లాస్ట్కి ఏమొస్తుంది α³ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమో 3 α β² అయితే ఇక్కడ 3 α² బీటా వస్తుంది. కాబట్టి అలా ఉంటే వాటిని సిమెట్రిక్ అంటాం. అలా సిమెట్రిక్ ఉన్న ప్రతి దాన్ని వీ కెన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏం రాయొచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా ఈ టర్మ్స్ లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈ టర్మ్స్ లో ఎక్స్ప్రెస్ చేయడం వల్ల అప్పుడు ఏమొస్తుందంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a రాసేయచ్చు. అంటే ఇలా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే సింప్లిఫికేషన్ అయిపోతుంది. అలాగే ఇదేంటి ఆల్ఫా బీటా ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి దాని బదులు c/a రాసేయచ్చు. అలాగే ఆల్ఫా మైనస్ బీటా అంటే ఇంతకుముందు చెప్పాను ఎలా కనుక్కోవాలని. సో అప్పుడు మొత్తం మనం ఏబిసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబిసిలో రాయొచ్చు. అంటే క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి α² అంటే ఏంటి ఒక ఈక్వేషన్ ఏంటి ax² + bx + c అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఆల్ఫా బీటా అయితే ఇప్పుడు α² + β² అడిగాడు. ఈ సిమెట్రిక్ కదా ఆల్ఫా ప్లేస్ లో బీటా బీటా ప్లేస్ ఆల్ఫా రాసిన అదే వస్తుంది. సో దాన్ని ఏం రాయొచ్చు ఈ టర్మ్స్ లో రాయొచ్చు అన్నాం. సో చూద్దాం α² + β² అంటే α + β² చూడండి α² + β² ప్లస్ ఎక్స్ట్రా ఏం వస్తుంది 2ab టర్మ్ 2α β అని ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి మైనస్ ఇచ్చాం. ఇప్పుడు ఈ టర్మ్స్ లో వచ్చేసింది. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి సమ్ ఆఫ్ రూట్స్ -b/a నెక్స్ట్ -2 × ఆల్ఫా బీటా అంటే ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి c/a. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసి ఎల్సిఎం చేసేస్తే టర్మ్ వచ్చేస్తుంది. అలాగే α² - బీటా సిమెట్రిక్ ఏం కాదు ఆల్ఫా ప్లేస్ లో బీటా బీటా ప్లేస్ ఆల్ఫా రాస్తే ఏమొస్తుంది మీకు సేమ్ రాదు β² - α² వస్తుంది. సో సిమెట్రిక్ కాకపోయినా బై అబ్జర్వేషన్ తోటి దీన్ని ఆ టర్మ్స్ లో రాయొచ్చు. a² - b² అంటే ఏంటి a + b × a - b. సో a + b అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి -b/a ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఇంతకుముందు చూసాం కదా. సో డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ √d/a ఆ ఫార్ములా అనేది ఫార్ములా లేకపోయినా కూడా మీరు రాసేయచ్చు. అంటే ఆల్ఫా మైనస్ బీటా కావాలి అంటే ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ కనుకోండి. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్
4 ఆల్ఫా బీటా అంతేనా? సో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? మైనస్ బి బై ఏ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఆల్ఫా బీటా అంటే ఏంటి? 3 బై ఏ. సో దీన్ని సింప్లిఫై చేసేస్తే మీకు ఏమొస్తుంది? ఎల్సిఎం చేసేస్తే సో డినామినేటర్ ఏ స్క్వేర్ వస్తుంది కాబట్టి సో ఏ స్క్వేర్ సో బి స్క్వేర్ మైనస్ 4ac వస్తుంది. సో ఇది ఏంటి? ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఏంటి? రూట్ ఆఫ్ ప్లేస్ చేస్తా. రూట్ ఆఫ్ ప్లేస్ అప్పుడు ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏంటి? డి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ. సో అది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ వన్ ఆల్ఫా ప్లస్ బీటా క్యూబ్. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది తెలియదు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా. సో దానికంటే ముందు ఒకసారి ఇది చూద్దాం. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా మీకు తెలుసు. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అని తెలుసు. లేదంటే ఇలా కూడా రైట్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. సో ఇదేంటి? 3ab ఇంటూ ఏ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab ఇంటూ బి అంటే ఏంటి? 3ab స్క్వేర్. సో దీని నుంచి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కావాలి. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే సో ఈ టర్మ్ అది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. అంటే ఏమొస్తుంది అప్పుడు? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab. అంటే ఇది కావాలంటే ఇదంతా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. సో ఇలా వస్తుంది. ఇదేంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. అలాగే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఇక్కడ మనకి ఈ ఫార్ములా బెటర్. సో వేరే చాప్టర్స్లో ఇంకో ఫార్ములా కూడా రాస్తాం. సో అది గుర్తుపెట్టుకోండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే రెండో ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సిచ్యువేషన్ బట్టి చాప్టర్ని బట్టి అక్కడ నీటిని బట్టి అది రాస్తాం. సో ఈ చాప్టర్లో ఇది రాస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఆ టర్మ్స్లో రాయాలి. సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ తెలుసు కాబట్టి. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి బదులు ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద రూట్స్. ఏబి అంటే ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. అది తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సిచ్యువేషన్ బట్టి రాయాలి. అలాగే ఏ మైనస్ బి హోల్ క్యూబ్. సో ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. సో ఇప్పుడు మనకి ఇది నుంచి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ రావాలంటే సో ఈ టర్మ్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోతారు. అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ సో మైనస్ 3ab వచ్చేస్తే ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. సో ఇలా రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకో ఈ చాప్టర్ అంటే ఇది వేరే చాప్టర్లో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఫార్ములా చూడండి. ఒక్కోసారి ఒక్కోటి రాస్తే మళ్ళీ మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ఒక్కటే గుర్తుపెట్టుకుంటారు, ఏదైనా అదే రాస్తారు. సో సిచ్యువేషన్ బట్టి అవసరాన్ని బట్టి ఫార్ములా రాయాలి. ఇది ఇంకో ఫార్ములా. సో మీరు ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములాస్ 2 వేస్లో గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడ చాప్టర్ బట్టి అవసరాన్ని బట్టి సో ఏ ఫార్ములా అక్కడ యూజ్ అవుతుంది అనేది మీకు ఎక్స్పీరియన్స్ తోటి తెలుస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి అన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏబి బదులు ఆల్ఫా బీటా. ఇప్పుడు అలా రాయడం వల్ల లాభం ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బి బై ఏ. సో మైనస్ 3 ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బి బై ఏ. సో దీన్ని సింప్లిఫై చేసి ఎల్సిఎం చేసేస్తే మీకు మైనస్ కామన్ తీసేస్తారు, ఇది వచ్చేస్తుంది. అలాగే ఆల్ఫా క్యూబ్ మైనస్ బీటా క్యూబ్ అంటే ఇంతకుముందు అక్కడే రాసిన ఫార్ములా చూసుకోండి. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. సో ఈ ఫార్ములా ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి ఇక్కడ ఏంటి? ఆల్ఫా మైనస్ బీటా హోల్ క్యూబ్ ప్లస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా. సో ఆల్ఫా మైనస్ బీటా అంటే తెలుసు రూట్ ఆఫ్ డి బై ఏ. నెక్స్ట్ ఆల్ఫా బీటా అంటే ఏంటి? సి బై ఏ రాసేసి సింప్లిఫై ఎల్సిఎం సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఆల్ఫా 4 ప్లస్ బీటా 4. ఇక్కడ కూడా ఆల్ఫా ప్లేస్లో బీటా, బీటా ప్లేస్లో ఆల్ఫా రాసినా ఇది ఏం మారట్లే కాబట్టి ఇది ఏంటి? సిమెట్రిక్. సో దీన్ని ఆల్ఫా ప్లస్ బీటా టర్మ్స్లో రాసేయచ్చు. సో ఫస్ట్ దీన్ని ఆల్ఫా హోల్ పవర్ 4ని ఆల్ఫా స్క్వేర్ హోల్ స్క్వేర్ రాస్తాం. సో దీన్ని బీటా పవర్ 4ని బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ రాస్తాం. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టైప్లో ఉంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంటి ఫార్ములా? సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. సో ఇక్కడ ఏ అంటే ఏంటి? ఆల్ఫా స్క్వేర్. బి అంటే ఏంటి? బీటా స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఏ అంటే ఆల్ఫా స్క్వేర్, బి అంటే ఏంటి? బీటా స్క్వేర్. ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్లో అంత కనుక్కున్నాము. సో అక్కడ డైరెక్ట్ తీసేసుకోవచ్చు. లేదంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఏంటి?
ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బీ బై రాస్తారు, ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటి సి బై రాసి సింప్లిఫై చేస్తే ఇది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇదేంటి 2 ఇంటూ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్, ఆల్ఫా బీటా అంటే ఏంటి సి బై ఏ స్క్వేర్. సో ఎల్సిఎం చేసి సింప్లిఫై చేసేయండి, ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా 4 మైనస్ బీటా 4 అంటే ఏంటి దీని, సో దీని ఏ రాయొచ్చు ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ బీటా 4 ని బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ టైప్లో ఉంది. సో ఏంటది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి, ఏ అంటే ఏంటి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ బి, ఏ అంటే ఏంటి ఇక్కడ ఆల్ఫా స్క్వేర్, బి అంటే ఏంటి బీటా స్క్వేర్. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఫస్ట్ దాంట్లో కనుక్కున్నాం అది. నెక్స్ట్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, సో ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా అన్నీ మీకు తెలుసు. ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా మైనస్ బీటా తెలుసు. నెక్స్ట్ స్టార్టింగ్లో ఫస్ట్ దాంట్లో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కనుక్కున్నాం, అన్ని సబ్స్టిట్యూట్ చేసి సో ఈ ఆన్సర్ వచ్చేస్తుంది.